ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమై సహస్రనామ తత్పుల్యం రామనామరమేతి. ఓం నమ శివాయ శివాయ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీనాథ్రీ నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ. నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేఘాం లక్ష్యం ప్రయుజ్య స్వాహ. జగన్మాతే నమో నమః. ఆదిశక్తి స్వరూపిణి జగదంబికాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురుదాశిమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ, ఆనందమైన జీవితం కావాలన్నా కానీ, ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా, వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది. ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుడిలో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది, కాలసర్ప దోషం అనుకుంటా దీని ఏమంటారు, కాలసర్ప యోగం అనేది అంటారు అనమాట. దుర్యోగాల్లో యోగం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పారంటే కనుక, ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మల్లో అంటారు కదా, దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని కర్మలు ఉంటాయి అన్నమాట. అంటే తెలిసి చేసిన పాపాలు కానీ, తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ, అనుకోకుండా పూర్వజన్మలో కానీ, ఈ జన్మలో కానీ, మీరు కానీ, మీ పూర్వీకులైనా కానీ, తాత ముత్తాతలైనా కానీ, మీ తండ్రి కానీ, తాత కానీ, ఎవరైనా కానీ, లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ, ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన, సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది. మానసదేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది. మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. జోడునాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం, కుండలిన శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా, 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పం దోషంలో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. ఇదే యొక్క విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది, సర్ప రూపంలోనే ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా, వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది. ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది. తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు, ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది. జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప దోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది. ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి. రాహుకేతులు అంతా కూడా ఈ స్థానంలో ఉంటాయి. ఇంకా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి. కనుక లగ్న చక్రవశాత్తు కానీ, ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని నుంచి వాళ్ళ యొక్క వీక్షణ వశాత్తు అయినా కానీ, పంచమ స్థాన వశాత్తు, అష్టమ స్థాన వశాత్తు, సప్తమ స్థాన వశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా, ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి, బాగా ఫలితాలు ఇస్తున్నాయి, లగ్న చక్రవశాత్తు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర, మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల, సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం, మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా, సర్ప యాగాన్నంతా కూడా ఆపిన వాళ్ళలాగా, ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు, అధర్మబద్ధమైంది, మీరంతా కూడా మానవాళికి మంచి చేయాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపిన వాడు కావున, అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు. ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది, ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల, పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క
పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ, జన్మేజన్ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయోగం ముందు చేశారు. సర్పయాగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు, ఈ యొక్క అంత అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల, చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆ ఘట్టాలంతా కూడా మననం చేసుకుంటాం. ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి ప్రియభక్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడుగా మన ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కాలసర్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఉంది. శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవ్వడానికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి కానీ, పితృదోష నివారణ కలగడానికి కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడడానికి, యోగం నుంచి బయటపడడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం శాతం చూసుకోండి, లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి. తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది, కాలసర్ప యోగం నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే, ప్రధానంగా బయటికి రావాలి అంటే, కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచ రాహుల కలిగి కానీ, కుచకేతులు కలిగి కానీ, శుక్ర రాహుల కలిగి కానీ, శుక్ర కేతువు కలిగి కానీ, ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమ లగ్నవశాత్తు, అష్టమ లగ్నవశాత్తు, లగ్న చక్రవశాత్తు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానము, నవమ స్థానాల్లో కనుక ఉంటే కనుక, చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే కనుక, ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే కనుక, రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేసుకుంటాయి కనుక గోచారరీత్యా కానీ, రాశి చక్రవశాత్తు కానీ, లగ్న చక్రవశాత్తు కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుంటాం. ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల, సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల, సర్ప సుప్త పారాయణం అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం, ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ కార్తికేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పజాతి కంటే కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, మానసదేవి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానసదేవి చరిత్ర, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతి నిత్యం కూడా చదవడం వల్ల, వినడం వల్ల ఓం శరవణ భవాయ నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడతారు, రోగ బాధల నుంచి బయటపడతారు. వంశాభివృద్ధి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరికీ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ లగ్న జాతకులకంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి, ఏ వృక్షానంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది, గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి, తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దానాలు చేయడం వల్ల, స్వల్పమైన దానం చేయడం వల్ల, కలియుగంలో అంతా కూడా స్వల్ప దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతనైతే మీకంతా కూడా దానం చేయండి, బీదవాళ్ళకి అన్నం పెట్టండి. తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం, వంశాభివృద్ధి కలగడానికి కానీ, అష్టైశ్వర్య యోగం, ధనప్రాప్తి కలగడానికి కానీ, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతి అనంత పుణ్యయోగం కలుగుతుంది. ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట, నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.
మకర రాశి మకర లగ్న జాతకులకి విశేషంగా మీ జన్మ జాతకంలో కాలసర్ప దోషం ఉందా లేదా, కాలసర్ప యోగం అనేది ఏంటి, కాలసర్ప యోగంలో ఉన్నారా లేదా చూసుకోవాలి. ప్రధానంగా ఎటువంటి దుర్యోగాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానంలో, నవమ స్థానంలో కనుక, దశమ స్థానము, ద్వాదశ స్థానంలో కనుక రాహుకేతు సంచారం జరుగుతుంటే కనుక లగ్న చక్రవశాత్తు రాహుకేతు మధ్యలో కనుక నవగ్రహాలు ఉంటే, పంచమ లగ్నవశాత్తు రాహుకేతు మధ్యలో నవగ్రహాలు ఉంటే కనుక మీకు సర్పదోషం అనేది వర్తిస్తుంది అన్నమాట. ప్రధానంగా ఈ యొక్క విశేషమైన దోషాలనేది ఉంటాయి. ఆ దోషాల నుంచి బయటపడడానికి సర్ప సంస్కార పూజ, నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా చేయించుకోవడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ యొక్క జ్యోతిష్య శాంత ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. స్వల్పంగా అయ్యే దోషం అయితే కనుక ఖచ్చితంగా మీరు శక్తి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, అంత మేమంతా కూడా ఖర్చు చేయలేం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మీరంతా వెండి సర్పాన్ని తెచ్చుకొని ప్రతినిత్యం కూడా ఓం శరవణ బబాయి నామంతో ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం, బెల్లాన్ని నివేదన చేయడం, వెండి సర్పానికంతా కూడా ద్రాక్ష పళ్ళని, ఎండు ద్రాక్షనంతా కూడా నివేదన చేయడం, ప్రసాదంగా చెమిలి నివేదన చేయడం వల్ల శీఘ్రంగా ఫలదాయకంగా ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర ఉండే సర్పాలకంతా కూడా పసుపుతో అభిషేకం చేసుకోవడం, ఈ చెమ్మిలి నివేదన చేసుకుని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళంతా కూడా తినడం వంశాభివృద్ధికి కారణం, సంతాన యోగం శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా రాహుకాల దీపాలంతా కూడా వెలిగించడం వల్ల, మంగళవారం పూట, శుక్రవారం పూట, ఆదివారం పూట కూడా వెలిగించడం వల్ల, అవకాశం ఉంటే గురువారం పూట పుత్ర సంతాన కారకుడైన గురువారం పూట కూడా వెలిగించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా క్షేత్రంలో కానీ, దేవాలయ ప్రాంగంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని చేయించడం వల్ల, మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యకరంతో సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గనక అన్నదానం దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారో విశేషమైన అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వింటూ ఉండాలి. ప్రయత్నించారు కూడా ఎవరైతే అస్థిక మహాముని చరిత్ర వింటారు, మానస దేవి చరిత్ర వింటారు, జగత్తారు అని చరిత్ర వింటారు, అఖండ పుణ్య ఫలితంతో ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ప్రధానమైన దోషానికి పరిష్కారం ఏంటి? జ్యోతిష్యాన్ని అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల, జాతకరీత్యా జాతక పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల, జ్యోతిష పండితులతోటి మీ యొక్క జాతకాలను అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శుభ్రప్రసాద గణపతికి ప్రీతికరంగా ఈ యొక్క మోదకాలని నివేదన చేయడం కానీ, ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా మినువులు దానం చేసుకోవాలి. ఉలవలంతా కూడా నానబెట్టులంతా కూడా గోమాతకు సమర్పించడం శుభభయంకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి జాతకులు కానీ, మకర లగ్న జాతకులు కానీ విశేషంగా మీరంతా కూడా అన్నదానం చేయాలి. ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా స్థిరలు దానం చేసుకోవడం, మరియు బృహస్పతి ప్రీతికరంగా శనగుల దానం చేసుకోవడం, శుక్రుడు ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లంతా కూడా నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీనాథ్